దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షన్దారులకు మరియు ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉండి భవిష్యత్తులో పెన్షన్ పొందబోయే వారికి సంబంధించిన ఈ కేంద్ర ప్రభుత్వం నుండి ఒక అత్యంత కీలకమైన మరియు ఒకంత నిరుత్సాహపరిచే అప్డేట్ వెలువడింది. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే పెన్షనర్లకు సంబంధించి ట్రెజరీ పరిమితి లేదా పెన్షన్ పరిమితి రద్దు అవుతుందా లేదా పెరుగుతుందా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా తన స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల రిటైర్మెంట్ తర్వాత భారీ పెన్షన్ ఆశించిన వారికి పెద్ద షాక్ తగిలినట్లయింది. ఈ పెన్షన్ విధానానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే లోక్సభలో ఎంపీ గిరిధర్ యాదవ్ గారు పెన్షనర్ల సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని కీలక ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా 2026 మార్చి 30న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రస్తుతం ఉన్న పెన్షన్ విధానం వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని, దీనిని సవరించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. దీనికి సంబంధించి కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయ గారు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ప్రభుత్వ వైఖరిని అధికారికంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ ప్రకారం పెన్షన్ లెక్కించడానికి గరిష్ట వేతన పరిమితి నెలకు కేవలం 15,000 రూపాయలుగా మాత్రమే ఉంది. అంటే ఒక ఉద్యోగి నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నా పెన్షన్ లెక్కించేటప్పుడు మాత్రం అతని జీతం కేవలం 15,000 రూపాయలుగానే పరిగణించబడుతుంది. ఆ తక్కువ పరిమితి వల్ల రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తం అలా తక్కువగా ఉంటుంది. ఈ 15,000 రూపాయల వేతన పరిమితిని పెంచాలని లేదా పూర్తిగా రద్దు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అయితే ఈ పరిమితిని పెంచే ఆలోచన ప్రస్తుతానికి ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టంగా తేల్చి చెప్పారు. చాలా మంది ఉద్యోగులు తమ సర్వీసు కాలంలో లక్షల్లో జీతం తీసుకుంటూ కానీ రిటైర్మెంట్ తర్వాత వారికి వచ్చే పెన్షన్ మాత్రం కేవలం 2,000 లేదా 3,000 మాత్రమే. దీనికి ప్రధాన కారణం ఈ వేతన పరిమితి 15,000 వద్దే ఆగిపోవడమే. ఈ వ్యత్యాసాన్ని తొలగించాలని ఉద్యోగి పొందే వాస్తవ జీతం ఆధారంగా పెన్షన్ నిర్ణయించే ప్రణాళిక ఏదైనా ప్రభుత్వం వద్ద ఉందా అని ఎంపీ గిరిధర్ యాదవ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవేళ వాస్తవ జీతం ప్రతిపాదికన పెన్షన్ ఇస్తే ఉద్యోగులకు వారి జీవన ప్రమాణాలకు తగినట్లుగా గౌరవప్రదమైన పెన్షన్ అందుతుంది. కానీ పెన్షనర్లను నిరుత్సాహపరుస్తూ మంత్రి మన్సుఖ్ మండవీయ గారు ఒక చేదువార్త చెప్పారు. వాస్తవ జీతం ఆధారంగా పెన్షన్ లెక్కించి లేదా ప్రస్తుతం ఉన్న 15,000 రూపాయల వేతన పరిమితిని సవరించేటటువంటి ప్రతిపాదన కూడా ప్రస్తుతం ప్రభుత్వం ముందు లేదని ఆయన స్పష్టం చేశారు. అంటే పాత పద్ధతిలోనే పెన్షన్ లెక్కింపు కొనసాగుతుందని ఆయన వివరించారు. దీనివల్ల అధిక వేతనం పొందే ఉద్యోగులు కూడా పదవి విరమణ తర్వాత నామమాత్రపు పెన్షన్తోనే సరిపెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా 2014 సెప్టెంబర్ 1వ తేదీన తీసుకొచ్చిన మార్పులను కూడా మంత్రి గుర్తు చేశారు. 2014 సెప్టెంబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నిబంధనలను మరింత కఠినతరం చేసిందని, ఆ నిబంధనల ప్రకారమే ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఆ సమయంలోనే వేతన పరిమితిని 6,000 నుంచి 15,000 రూపాయలకు పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ దానిని సవరించలేదు. ప్రభుత్వం తన ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పరిమితిని పెంచడానికి సుముఖంగా లేదని అర్థమవుతుంది. మొత్తానికి పెన్షన్ పెంపు కోసం లేదా వేతన పరిమితి రద్దు కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల్ని కొనసాగిస్తామని చెప్పడంతో భవిష్యత్తులో కూడా పెన్షన్ మొత్తంలో పెద్దగా మార్పు ఉండబోదని తేలిపోయింది. నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో ఈ తక్కువ పెన్షన్తో జీవితం గడపడం వృద్ధులకు మరింత కష్టతరం కానుంది. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ఈ కఠిన నిబంధనలే అమల్లో ఉంటాయని ప్రభుత్వం తేల్చి చెప్పింది.